సో హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియా గార్డెన్. నా క్లీనింగ్ అయితే ఎప్పుడు చూడలేదు కదా. క్లీనింగ్ అంటున్నాం ఏంటి సిస్టర్ అంటే అదేనండి, మన గార్డెన్ క్లీనింగ్ ఎప్పుడు చూడలేదు కదా. ఇంకైతే మీరు చూసండి, వెల్కమ్ టు ప్రియా గార్డెన్. ఇంకా ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొక్కలన్నీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. కొన్ని నర్సరీ నుంచి తెచ్చుకున్న, కొన్ని మనం ఓన్గా వేసుకున్నవి కూడా ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే అన్నీ క్లీన్ చేసుకోవాలి. నాకు తెలిసి 1 month అవుతుంది అనుకుంటా క్లీన్ చేసేసి. ఇంకా పార్ట్ 1 కూడా మన వీడియో అయితే ఆల్రెడీ పెట్టాను. పార్ట్ 1లో ఏంటి అంటే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు అయితే ఎలా అనేది ఫ్లవరింగ్ రావాలో చూపించాను, చూసేయండి. ఇంకా ఈ గార్డెన్ పెంచేస్తే కాదు, చాలా ఓర్పు ఉండాలి, శ్రమ కూడా ఉండాలి. అంతలా అలసిపోయాను. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదే నా గార్డెన్. అలానే ఇంకా స్కిప్ చేయకుండా మీరు కూడా చూసండి. చాలా శ్రమ ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. గార్డెన్ క్లీనింగ్ అంటే ఆషామాష కాదు. అవి పెంచడం, తీసుకోవడం, వండేసుకోవడం కాదు. ఇంకా వీటిల్లో కూడా ఒక ఎనర్జీ ఉండాలి అని అంటారు. కొన్నిసార్లు అయితే నాకు ఈ మొక్కలు చూస్తేనే ఎనర్జీ వచ్చేది ఫ్రెండ్స్. ఇంకా అవి కొంచెం చాలా పెద్దవి, అవి కొంచెం తీయడం కష్టం అనమాట. అందుకే ఈ మధ్యలో ఉన్నవి అయితే తీసేస్తాను. సో ఇవైతే మధ్యలో ఉన్నవి, ఇవన్నీ తీసేద్దాం. గులాబీ మొక్కలు ఇవి మాత్రం నర్సరీ నుంచి తెచ్చుకున్న గులాబీ మొక్కలు అనమాట. పార్ట్ 1లోనైతే ఇవే చూపించాను నేను. దానికి ఉన్న చుట్టూ ఉన్న డస్ట్ గట్ట తీసేసి, మట్టి గట్ట అంతా క్లీన్ చేసేసి మంచిగా దానికి మళ్ళీ మనం హోమ్ మేడ్ సాయిల్ వేసుకొని చేసుకున్నాను అనమాట. దానికైతే ఫ్లవరింగ్ చాలా బాగా ఫ్లో వస్తుంది. మీరు కూడా చూడొచ్చు. పార్ట్ 1లోనైతే మనం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మనం పని పెట్టేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఇకపై చేసిన వారు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు ఎంత వస్తుందో. ఇదంతా పారేయాల్సిన అవసరం లేదు. ఈ మట్టి అంతా తీసేసి నేను మొక్కలోనే వేసేస్తాను. మినిమం ఏదైనా చెత్త, పనికిరాని చెత్త వస్తేనే అది పడేస్తాను అనమాట. ఇంకా పనికిరాని ఏముంటుంది అంటే చిన్న చిన్నవి పచ్చివి గట్ట ఉంటాయి కదా, అలాంటివి చెత్త చెదారం ఇప్పుడైతే కొండలపైన గాలిపటలు గట్ట ఎగరేస్తున్నాయి. పడిపోవడం వల్ల పేపర్ అవన్నీ వస్తున్నాయి. అదైతే మనం బయటగా పడేయాలి. మట్టి అంతా మనం మొక్కల్లో వేసేసుకుందాం. ఇది కూడా చాలా పెద్దదే. ఇది మల్బెరీ ప్లాంట్ అనమాట. మల్బెరీ అలానే మనం వేస్ట్గా మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు గట్ట వేసడం వల్ల ఉల్లిపాయలు కూడా వచ్చేసింది. అది కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా అంటే చాలా శ్రమ తెలుసా. నడుము నొప్పి వచ్చేసింది. కొంచెం పర్లేదు అనుకుంటాం, కానీ మొక్కలు పెంచేస్తే ఆషామాష కాదు. చాలా ఓర్పు, సహనం చాలా ఉండాలి. ఇంతటికి ఇలా కంప్లీట్ అయింది. కడిగేస్తున్నాను. పైప్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మా పైప్లో చిన్న దార వస్తుంది ట్యాంక్ నుంచి. అందువల్ల నార్మల్గా పైప్ వదిలేస్తే వాటర్ నుంచి ఫుల్ కడిగేస్తాను. చూసారా చెత్త ఎంత వచ్చిందో. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. నేను నార్మల్గా తీసేస్తే మీకు చూపించలేదు. ఫైనల్గా మాదంతా కంప్లీట్ అయిపోయింది. టైం కూడా అయిపోతుంది. పార్ట్ 3 మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్.